చాణక్య నీతి ప్రకారం ఈ 3 రకాల వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఈ వ్యక్తికి ఒక అవకాశం దొరికిన వెంటనే నేను దూరం పెట్టాల్సిందే, లేదంటే మీ జీవితం అంతా కూడా చీకటిమయం అవుతుందని గుర్తుంచుకోండి. సంబంధాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతిలో చెప్పబడింది. చాణక్యుడు చెప్పిన ప్రకారం తన చుట్టూ ఉన్న వ్యక్తులను గుర్తించే సామర్థ్యం లేని లేదా దాన్ని పట్టించుకోని వ్యక్తులు తమ వినాశాన్ని తామే కొని తెచ్చుకుంటారని చాణక్యుడు చెప్పాడు. కొన్ని విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి చెబుతుంది. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే జరిగే నష్టాన్ని పోడ్చడం చాలా కష్టం. అందుకే మీరు ఈ విషయాల్లో ఖచ్చితంగా మీరు తెలుసుకుని తీరాల్సిందే. అవి ఏంటో చూద్దాం. స్వార్థపరుల పట్ల జాగ్రత్తగా, స్వార్థపరులతో ఎల్లప్పుడూ జాగ్రత్త వహించాలని చాణక్య నీతి చెబుతుంది. స్వార్థపరుడు ఎప్పుడూ తమ లాభం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. తమ ప్రయోజనాలు తప్ప ఇతర ప్రయోజనాల గురించి పట్టించుకోరు. స్వార్థపరుడు తన లాభం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. చాణక్యుడి ప్రకారం జీవితంలో అలాంటి వ్యక్తులకు చాలా దూరంగా ఉండటం చాలా మంచిది. మీకే అలాంటి వారిని నమ్మకూడదు. ఎందుకంటే అలాంటి వారు అవకాశం దొరికిన వెంటనే తమ ప్రయోజనాల కోసం ఎప్పుడైనా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉందని మర్చిపోకండి. కోపంతో ఉన్న వ్యక్తి ఆయుధాలను కలిగి ఉన్నవాడితో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. చాణక్య నీతి చెప్తుంది. వీటిని పట్టించుకుని వారు ఒక్కోసారి తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుంది. పొగిడేవారికి ఎప్పుడూ దూరంగా ఉండండి. తమ అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ఇలా చేస్తుంటారు. ముఖం మీద పొగిడేవారు, వెనుక చెడు చేసేవారు. అలాంటి వ్యక్తులను విశ్వసించకూడదు. అలాంటి వ్యక్తులను మీ శ్రేయోభిలాషిగా ఎప్పటికీ ఎన్నటికీ కూడా మీరు భావించొద్దు. ఈ వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. రేపటి వీడియోలో కలుద్దాం.